నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ కవితపై ప్రతిపక్షాలు కుట్ర పన్నాయి. పసుపు బోర్డు సాధనకు రైతులతో కలిసి పోరాడింది ఎంపీ కవితే. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముగిసిన ఎంపీ లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ. బరిలోంచి తప్పుకున్న 4 అభ్యర్థులు. 185 మందిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి 4.5 ఏళ్లలో చేసి చూపించాం. మరోసారి ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి డిచ్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ కవిత. ఎన్నికల నియమావళి అందరూ పాటించేలా చూడాలి. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన పెంచాలి. సమీక్షా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ కార్తికేయ. వర్ణి మండలంలో అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. భక్తులతో కిటకిటలాడుతున్న హిందూ తిరుమల దేవస్థానం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గం పీఆర్టీయూ నాయకుని గెలుపు. సంబరాలు జరుపుకున్న ఉపాధ్యాయ సంఘాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను చూసి ప్రజలు తమ ఓటును వేసి కారు గుర్తును గెలిపించాలని కోరారు. ఎంపీగా తాను రైతులకు గ్రౌండ్ వాటర్ పెరగడానికి, చెక్ డ్యాంలు నిర్మించడానికి కృషి చేస్తానని, అంతేకాకుండా ప్యాకేజీ 21 ద్వారా కాళేశ్వరం నుండి గోదావరి జలాలను తీసుకువస్తున్నామని, ఈ పని త్వరలోనే పూర్తి చేస్తామని కవిత తెలిపారు. రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. రాంపూర్ గ్రామంలో బహిరంగ సభలో ఎంపీ కవిత పాల్గొన్నారు. రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లూరి రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరగా టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఎంపీ కవిత ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఎంపీగా కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఈ రోజు డిచ్పల్లి మండలంలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ కవిత డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను చూసి ప్రజలు తమ ఓటును వేసి కారు గుర్తును గెలిపించాలని కోరారు. ఎంపీగా రైతులకు గ్రౌండ్ వాటర్ పెరగడానికి, చెక్ డ్యాంలు నిర్మించడానికి కృషి చేశానని, అంతేకాకుండా ప్యాకేజీ 21 ద్వారా కాళేశ్వరం నుండి గోదావరి జలాలను తీసుకువస్తున్నామని, ఈ పని త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. కవితక్కకు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను ఒకసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యేనప్పుడు ఈ ప్రాంతంలో చూసాను. మరి గతంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా నాకు అర్థం కాదు. కానీ నేను వచ్చిన తర్వాత బాగా అర్థం చేసుకున్నా. గ్రామాల రోడ్లే కాదు, గ్రామాల పెన్షన్లే కాదు, ఈ ప్రాంతంలో కావాల్సింది సాగునీరు. ఈ రెండు ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో మరి కష్టపడి మరి ప్రాంతాల్లో ప్రాజెక్టు లేదు, బోరుబావులతోనే పంటలు పండించుకుంటారు. మరి ఆ బోరుబావులో నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉండే, కానీ పరిస్థితి బాగా అద్భుతంగా ఉంది. అలాంటి తరుణంలో నేను వెళ్ళి మా కవిత గారితో మాట్లాడి మన విజయవాడతో కలిసి మాట్లాడి ఈ ప్రాంతంలో మంచి ప్రజలు వారు బాగా చేసి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి 2623 కోట్లు వెంటనే మంజూరు చేసి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. దేశంలో మోడీ ప్రభుత్వం కోటీశ్వరులకు చౌకీదారుగా మారారని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని, అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైందని, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసే స్థితిలో దేశ ప్రజలు లేరని, తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి నిజాయితీగా కారు గుర్తుకు ఓటు వేసి
అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కవిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ ద్వారా భారతీయ జనతా పార్టీ గద్దె దిగేలా ముందు చూపుతూ ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంకిత భావంతో ఒకటయ్యారన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం తెచ్చి 5 ఏళ్లలో ఏ రాష్ట్రంలో కానీ అమలు చేయని సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాదేనని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాందేనని అన్నారు. మన నిజామాబాద్ పేరు ఢిల్లీలో వినపడేటట్టుగా నా ప్రయత్నం నేను చేసేసిన, శక్తివంతంగా కూడా పనిచేసేసిన. మరి గల్లీకి వస్తే మన గ్రామాల విషయం వస్తే అన్న ఎమ్మెల్సీ గారు కలిసి ఎంత వీలైతే అంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేటువంటి పనులు చేసేసినాం. ఇవాళ సబ్స్టేషన్ లైన్లన్నీ ఇవాళ కరెంటు గుంజుతున్నారు. 24 గంటల కరెంటు రైతులకు ఖచ్చితంగా ఫ్రీగా ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఈ విషయాలన్నీ కూడా దయచేసి గమనించాలి. రైతుల్లో చెప్పినటువంటి సమస్య మీరు చెప్పింది నేను ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి ఒక రైతు ఫోన్ చేసి ఇట్లా ఇబ్బంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడి చెప్పింది 2 నెలలు ఆగుంది, ధరణి వెబ్సైట్ వస్తుంది, రైతన్నలకు బంగారం లాంటి రోజులు వస్తాయని చెప్పింది. బాధపడకండి, ఖచ్చితంగా మీకు ఆసుపత్రి వస్తాయి. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు, డిచ్పల్లి మండలం అన్ని గ్రామాల మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన 189 మంది అభ్యర్థుల్లో 4 అభ్యర్థులు ఉపసంహరించుకోగా ఇంకా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ముందుగా నమోదైన 245 నామినేషన్లలో మంగళవారం స్క్రూటినీ ప్రక్రియ జరిగింది. ఇందులో ఆయా కారణాలతో 14 మంది అభ్యర్థులకు సంబంధించి 56 నామినేషన్ సెట్లను తిరస్కరించారు. 189 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో తొలి రోజు ఉపసంహరణలు ఏమీ జరగలేదు. రెండవ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు చివరి అవకాశం ఉండగా అందులో జగిత్యాల జిల్లాకు చెందిన వెల్లుల గ్రామం, మెట్పల్లి మండలానికి చెందిన నల్లా వినోద్, రాయికల్ మండలం సారంగపూర్ కు చెందిన క్యాతం సాయిరెడ్డి, బోధన్ కు చెందిన సిందే బాపురావు, జగిత్యాల జిల్లా రాంపూర్ గ్రామానికి మల్యాల మండలానికి చెందిన నల్లా తిరుపతి రెడ్డిలు ఈ 4 అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఇంకా బరిలో ఉన్న 185 మందితో పార్లమెంట్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేశారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది, మెజార్టీ కాంగ్రెస్ వస్తుంది. మధు యాష్కి గౌడ్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అందుగురించే తనకు మద్దతుగా ఈరోజు నామపత్రాలు విరమించుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో అందరికీ బాగు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ కాపీని చూసే ఈ బీజేపీ ప్రభుత్వాలు కానీ, కేసీఆర్ ప్రభుత్వాలు కానీ, ఇతర ప్రభుత్వాలు కానీ వాళ్ళ కాపీ కొడుతున్నారు. వేరే కాపీ అనే సమస్య లేదు. ఆర్మూర్ మండల్, ఆలూరు విలేజ్. నా పేరు మల్లయ్య. నేను ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డాను. మాకు మేజర్ సమస్య, మేము ఈ పోటీ చేయడానికి కారణాలు మా ఎర్రజొన్న, పసుపు ఈ మద్దతు ధర కొరకనే మేము 3 నెలల క్రితం రోడ్డు ఎక్కడం జరిగింది. దీని గురించి ప్రభుత్వం ఎటువంటి స్పందన చేయలేదు. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం స్పందన తెలపాలనే మేము రైతులందరం ఏకంగా సొంత డబ్బులతో నామినేషన్ వేసి పోటీలో నిలవడం జరిగింది. మా మేజర్ సమస్య పోచంపేట ప్రాజెక్టు నుండి నీళ్లు కిందికి వేరే డిస్టిక్ వాళ్ళు ఎత్తుకెళ్తారు. గుత్పేతికోట్ల పథకం 100 కోట్లు ఖర్చు పెట్టారు. దాని ద్వారా మాకు ఒక సుక్క నీళ్ళు ఇస్తలే. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో తెరాస పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి కవిత తరపున ఎలక్షన్ ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే, అట్లూరు గ్రామాలలో ప్రచార కార్యక్రమంలో తెలిపారు. సీఎం కేసీఆర్ గత ఏడాది స్థానిక ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఎర్రజొన్న పంటకు 150 కోట్లతో కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకున్నారని వారు అన్నారు.
రైతులకు రాయితీతో తెరాస ప్రభుత్వం ఇచ్చిందని శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పెంచిన పెన్షన్లను ఈ మే నెల నుండి అందిస్తున్నామన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయలు అందిస్తామని వారు అన్నారు. గత 60 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేస్తున్నారని, మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ ఎంపీగా కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. నాన్న తమ్ముళ్లకు అందరికంటే ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళు, నా తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మొన్నసారి జరిగిన ఎన్నికల్లో మీరు ఎంతో ప్రేమతో నన్ను ఆశీర్వదించి దీవించి కారు గుర్తు కోటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అట్లనే అక్కడ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేసిండ్రు, ఇతర నిమిత్తం ఇచ్చారు. తప్పకుండా ఇది మాకు 10 లక్షల రూపాయలతో సమానం. ఈ 10,000 రూపాయల్లో ఇంతమంది నా అక్కా చెల్లెల ప్రేమ అభిమానం కలిపి ఉన్నాయని నేను భావిస్తా ఉన్నా. ఇది నేను పర్సనల్గా కవితమ్మ గారికి నేను అందజేస్తా. మోత గ్రామంలో నా అక్కా చెల్లెలు ఇచ్చిరని చెప్పి, అట్లనే మీరందరూ కూడా ఏకగ్రీవంగా కవితమ్మ గారికి అండగా ఉంటామని చెప్పి తీర్మానం కూడా చేస్తారు. దానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు ఇంకా మహిళా భవనం కావాలన్నారు, తప్పకుండా చేసుకుంటాం, అదేం ఇబ్బంది లేదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. వర్ణి మండల కేంద్రంలో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పోచారం పరిశీలించారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పోచారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని, రోడ్డు పనులను నిలిపివేయడంతో ఈ విషయంలో స్పందించిన స్పీకర్ స్థలాన్ని పరిశీలించి బస్టాండ్ ప్రాంతంలో ఉన్న స్థలాల యజమానులతో మాట్లాడి సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చూడాలని టీఆర్ఎస్ఎస్ నాయకులు సూచించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చూపించాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. స్పీకర్ భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వీర్రాజు, స్థానిక నాయకులు ఇందులో పాల్గొన్నారు. దాని రోజుల తర్వాత మనకు అవకాశం వచ్చింది. అందరూ సహకరించాలి. ఆర్టీసీ రోడ్ అన్న సీనన్న కూర్చుతోటి రూపాయలు ఉంది. ఏమో 300 రూపాయలు అంటే వాటిని మనం తగ్గిస్తున్నాం. ప్రాబ్లం క్రియేట్. రాబోవు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అందరూ పాటించేలా చూడాలని, గ్రామ స్థాయిలో సమావేశాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని, త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికలపై సంబంధిత అధికారులు తీసుకున్న ముందస్తు జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగిందని సిపి కార్తికేయ తెలిపారు. పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఏసీపీలు, అలాగే సిఐలు, ఎస్హెచ్ఓలతో సమీక్ష సమావేశాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ స్పెషల్ బ్రాంచ్, రిజర్వ్ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ పాటించేలా చూడాలని సిపి కార్తికేయ తెలిపారు. క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ లో పోలీస్ స్టేషన్లోని ఎఫ్ఐఆర్ కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని సిపి సూచించారు. అలాగే నిజామాబాద్ లోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి తొందరగా దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన నేరాలలో తొందరగా పరిశోధన పూర్తి చేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సిపి కార్తికేయ సూచించారు. ఎటువంటి చిన్న నేరాలు జరగకుండా సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని సిపి ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో పెట్రోలింగ్ ను ముమ్మరం చేయడం జరిగిందని, బీట్ల ఏర్పాటు, రాత్రి సమయాల్లో వాహనాలు తనిఖీ చేసి దొంగతనాల నివారణకు, ఎన్నికల్లో డబ్బు రవాణా అరికట్టేందుకు కృషి చేయడం జరుగుతోందని సిపి కార్తికేయ అన్నారు.
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీఆర్టీయూ-టీఎస్ అభ్యర్థి కూర రఘుత్తం రెడ్డి గెలిచిన సందర్భంగా పీఆర్టీయూ-టీఎస్ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నట్లు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇత్తపు శంకర్, పొద్దుటూరి మోహన్ రెడ్డి తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లోని పీఆర్టీయూ-టీఎస్ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ-టీఎస్ అధికార అభ్యర్థి కూర రఘుత్తం రెడ్డి గెలిచిన సందర్భంగా జిల్లా పీఆర్టీయూ-టీఎస్ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్, పొద్దుటూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ గెలుపు ప్రతి ఒక్క పీఆర్టీయూ-టీఎస్ కార్యకర్తదని మరియు ప్రతి ఒక్క సభ్యులదని తెలిపారు. దీనితో దీర్ఘకాలంగా పరిష్కారం కాని ఉపాధ్యాయ సమస్యలు తీరుతాయని తెలియజేశారు. ఈ గెలుపులో సహకరించిన అధ్యాపక సంఘాలకు, మోడల్ స్కూళ్లకు, కేజీబీవీ, ఏఐడిఈడి కాంట్రాక్ట్ టీచర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నిన్న కౌంటింగ్ జరగడం జరిగింది. మరి కరీంనగర్లో జరిగినటువంటి కౌంటింగ్లో మరి పీఆర్టీ అభ్యర్థి కూర రఘుత్తం రెడ్డి గారు మరి విజయం సాధించడము పీఆర్టీ యొక్క ఉనికిని, గొప్పతనాన్ని ఇంకొకసారి చాటినట్లయింది. మరి ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా ఉండి మరి ఉపాధ్యాయులకు అనేక సేవలు అందించినటువంటి సంఘం పీఆర్టీ సంఘము. ఈరోజు పీఆర్టీ సంఘానికి మరి కూర రఘుత్తం రెడ్డి గారు అభ్యర్థిగా ఉండి సువిధ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, రెవెన్యూ డివిజన్ అధికారులకు సూచించారు. సువిధ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సమీక్షించారు. సువిధ ద్వారా వచ్చే అనుమతుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సర్వీస్ ఓటర్ల వివరాల అప్లోడ్ ఈ రోజు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ కు సంబంధించి ఫామ్ 12A అప్లోడ్ పూర్తి చేయాలని తెలిపారు. ఫోటో ఓటర్ స్లిప్ల పంపిణీ సందర్భంగా ఎలక్ట్రోల్ జాబితా ప్రకారం ఏఎస్డి ఆబ్సెంట్ ఉన్నవారు, షిఫ్ట్ అయిన వారు, చనిపోయిన ఓటర్ల వివరాలను అందించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న సిబ్బంది, ముఖ్యంగా వీఆర్ఓ, వీఆర్ఏలు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రక్షణ చర్యలను తీసుకోవాలని, కార్యాలయాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, సిపిఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పసుపు బోర్డు సాధించడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశానని, తప్పక పసుపు బోర్డు సాధిస్తానని నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గంలోని రెంజర్ల, మెండోరా, ముప్కాల్, బాల్కొండలలో నిర్వహించిన రోడ్ షోల్లో కవిత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాల్గొని మాట్లాడారు. పసుపు బోర్డు సాధన కోసం పార్లమెంట్ లో బయట మడమ తిప్పని పోరాటం చేశామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పసుపు బోర్డు ఎందుకు ఇవ్వలేదో రైతులకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలను తక్కువ చేసి చూస్తే జాతీయ పార్టీలకు మరోసారి భంగం తప్పదని తెలిపారు. టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ఆమె అన్నారు. దేశంలో తెలంగాణ రైతులు ధనిక రైతుగా నిలబెట్టేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. 16 సీట్లను గెలిపించి ఇస్తే పసుపు బోర్డు వస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకోవచ్చని అన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పనిచేశారని తెలిపారు. తమ ప్రయత్నం కారణంగానే హైకోర్టు, ఎయిమ్స్, రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని అన్నారు. ఎంపీలమే అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో గుమాస్తాలాగా పనిచేశామన్నారు. గల్లీలో తెలంగాణ ప్రజల సేవకుల్లాగా ఢిల్లీలో తెలంగాణ ప్రజల హక్కులను సాధించే సైనికుల్లాగా పోరాడామని అన్నారు. ఇందూరు కోడలిగా జిల్లా పేరు, మర్యాద ఇమ్మడించేలా ఢిల్లీలో పనిచేశానని అన్నారు. ఎంపీగా తనను గెలిపించిన తర్వాత జిల్లా గౌరవాన్ని కాపాడే విధంగా నడుచుకున్నానని, ఢిల్లీలో ఇందూరు ఖ్యాతిని నిలబెట్టి పార్లమెంట్ లో పలు సమస్యలపై గలమెత్తానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. అందరికన్నా ఎక్కువ బాల్కొండ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు అందరి కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరికీ, అన్ని కులాల వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలలో ఇంకా పెద్ద ఎత్తున పనులు జరుగుతాయి. రైతులకు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు, మన ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, అవి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. దాంతో మనకు చాలా మిగులు బడ్జెట్ ఉంటుంది. ఇక చేయాల్సినటువంటి
మిగతా పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు వివిధ కులాల వారికి అన్ని కూడా పనులు చేసుకుంటా పోతాం. మీరు చూసిండ్రు 5 ఏళ్లలో ఏం జరిగిందో, ఇంకా 5 ఏళ్లలో మరింత మంచి పనులు జరుగుతాయని చెప్పి మీ అందరికి కూడా వినమ్రంగా నమస్కరించి మరి వచ్చేటటువంటి ఎన్నికలలో ఆలోచన చేయండి. కారు గుర్తు కోటేసి మీరు గెలిపిస్తే 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, కారు గుర్తు కోటేసి గెలిపిస్తే మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు చేసిన పోరాటం మీ కళ్ళ ముందే ఉంది. మరి నిర్ణయం తీసుకోండి, కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి నన్ను గెలిపించండి అని కోరుకుంటూ, టీఆర్ఎస్ పార్టీ అనుకున్నది సాధించడంలో ఎప్పుడూ వెనక్కి రాలేదని, మడమ తిప్పలేదని తెలిపారు. పసుపు రైతుల సమస్యను, పసుపు బోర్డు డిమాండ్ను జాతీయ స్థాయిలో తెలిసేలా చేసింది ఎంపీ కవిత అని రైతు నాయకుడు, గల్ఫ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు అన్నారు. ఎంపీగా 10 ఏళ్లు పనిచేసిన మధు యాష్కి ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయలేదని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి విమర్శించారు. నాకు తెలుసు మన ప్రాంతంలో ఈ రోజు రైతాంగానికి ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఎర్రజొన్న విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వారం 10 రోజుల క్రితం మన నిజామాబాద్కు వచ్చారు. నిజామాబాద్ లో ఏర్పాటైన వేదిక అది కేవలం నిజామాబాద్ ప్రజలకు కాదు. ఆ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఉన్న వనరుల గురించి సుమారు 40 నిమిషాలు వాళ్ళ సభలో ప్రసంగిస్తే ఆ 40 నిమిషాల్లో ప్రత్యేకంగా 10 నిమిషాలు మన పసుపు రైతుల కొరకు, ఎర్రజొన్న రైతుల కొరకు మాట్లాడి దేశమంతా సాక్షిగా నిలుస్తూ నేను మీకు న్యాయం జరుపుతాననే మాట చెప్పిన విషయాన్ని కూడా మనం ఈ రోజు గమనించాలని. ఎంపీ కవిత పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిజామాబాద్ వేదికగా ఎర్రజొన్న, పసుపు రైతుల గురించి మాట్లాడి యావత్ దేశానికి తన సందేశాన్ని వినిపించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహకారం అందించకుండా ఆంధ్రాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మాత్రం సహకారం అందిస్తున్నారని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులు ఇస్తున్న ప్రధాని మోదీ తెలంగాణలోని కాళేశ్వరానికి ఎందుకు సహకరించడం లేదని సీఎం కేసీఆర్ నిలదీశారని అన్నారు. కేసీఆర్ మాట ఢిల్లీలో నెగ్గాలంటే 16 ఎంపీ సీట్లను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. నాతో కానీ పనులు అమ్మాయి నాతో అయితే లేదు అని చెప్పి నేను కవితమ్మని అడిగే అవకాశం నాకు ఉంటుంది. కవితమ్మతో కాని పని తండ్రి దగ్గర పోతుంది, కేసీఆర్ దగ్గరికి, డాడీ ఏమో బాల్కొండలో రేంజర్ల గ్రామంలోకి పని ఉన్నది, ప్రశాంత్ అన్న చెప్పింది ఇది మనం చేసి పెట్టాలని చెప్పి తండ్రిని కేసీఆర్ని అడుగుతుంది. ఆ అవకాశం, ఆ అదృష్టం మన నిజామాబాద్ జిల్లా ప్రజలకే ఉన్నదని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి కేసీఆర్ బిడ్డైనటువంటి కవితమ్మను మనం ఎంపీగా మంచి మెజార్టీతో రేంజర్ల గ్రామం ఓట్లు వేసి గెలిపించుకోవాలా అని చెప్పి మీ అందరికి నేను చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం. ముప్కల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని రెంజర్ల, బాల్కొండ గ్రామాల్లో పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ప్రచార సభకు జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. ముప్కల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని రెంజర్ల, బాల్కొండ గ్రామాల్లో పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కవితక్కకు గ్రామాల్లో అడుగుపెట్టగానే పటాకులు కాల్చుతూ జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగించారు. ప్రచార రథంపైకి కవిత రాగానే స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. మండల యాదవ సంఘం సభ్యులు ఎంపీ కవితకే ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆ పత్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు అందజేశారు. ఈ సందర్భంగా గొర్రె పిల్లను కవితకు బహుకరించి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీపీ అరుగుల రాధా, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముస్కు భూమేశ్వర్, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సామా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్లను జెడ్పీ సీఈఓ వేణు, డిప్యూటీ సీఈఓ గోవింద్ నాయకులు పరిశీలించారు. రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్లను జెడ్పీ సీఈఓ వేణు, డిప్యూటీ సీఈఓ గోవింద్ నాయకులు పరిశీలించారు. రూముల వివరాలను ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల దృష్ట్యా స్ట్రాంగ్ రూమ్లతో పాటు డివిజన్ స్థాయి కౌంటింగ్ సెంటర్ ను ఆర్మూర్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకోసం డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల బిల్డింగ్లను పరిశీలించడం జరిగిందని, అన్ని రూమ్లను పరిశీలించిన అనంతరం స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్లను వేరువేరుగా కన్ఫర్మ్ చేస్తామని తెలిపారు. ఒక టేబుల్కు రెండు టేబుల్కి ఒక ఎంపీటీసీ కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బార్కెటింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కరెంటు, అవి స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది సరిపోకుంటే ఇంకో కాలేజ్ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క మండలానికి, ఒక ఎంపీటీసీకి ఒక మండలానికి 3 రూమ్స్ వస్తున్నాయి. ఒక కౌంటింగ్ హాలు లేదా ఒక స్ట్రాంగ్ రూమ్, 2 కౌంటింగ్ హాలు సరిపోయిన ఉన్నాయా లేవని చూడాలి. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సురిత్ రెడ్డి, ప్రభుత్వ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించిన స్ఫూర్తితోనే మళ్లీ ఎంపీగా కవితను గెలిపించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భీమ్గల్ మండలంలోని జాగిర్యాల్, కుప్కల్, బాబాపూర్, మెండోర గ్రామాల్లో రాష్ట్ర మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు తెరాస అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో బాల్కొండ నియోజకవర్గంలో తనను గెలిపించిన విధంగా అదే స్ఫూర్తితో ప్రస్తుతం జరగబోతున్న ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ కూతురైన కవితక్కను నిజామాబాద్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కలిసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతేకాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కవితను గెలిపించాలని కోరారు. ఆమెతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. మహిళల కోసం పెన్షన్లు, వ్యవసాయ రంగానికి కరెంట్, రైతు బంధు, రైతు బీమా మొదలైన పనులు చేసుకున్నామని గుర్తు చేశారు. ఇంతకుముందు జరిగింది ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది మనకే తెలుస్తున్నది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. కవితక్కనే నిలబడతాంది ఎంపీగా. నేను ఎమ్మెల్యే ఇక్కడ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, మధ్యలో ఎంపీ కూడా కవితక్కనే ఉంటే మనకు అన్ని పనులు కూడా సాఫ్గా జరుగుతాయి. నాతో కాని పని ఆమెకు చెప్తా, ఎంపీ అమ్మకి చెప్తా. ఎంపీ అమ్మ తోడు కాకుంటే ఆమె తండ్రి దగ్గర పోతుంది, ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ అనే ఆయన తండ్రి, ఆమెతో చేపిస్తారు. కాబట్టి అవకాశం వేరేళ్ళకి లేదు, మనకే ఉన్నది, నిజామాబాద్కే ఉన్నది. కాబట్టి మనం మంచి మేయర్తో గెలిపించుకోవాలి. ఆమె తరఫున నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతా ఉన్నా. దయచేసి నాకు మొన్న వేసిన ఓట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు కుప్పకల్లా రావాలి, కవితక్కకి కారు గుర్తు కోటేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గున్వీర్ రెడ్డి, జాకిర్యాల సర్పంచ్ కొనపత్రి మానస శ్రీనివాస్, కుప్కల్ సర్పంచ్, మండల తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని బీడీ కార్మికుల గురించి పట్టించుకునే ప్రజా ప్రతినిధులే కరువయ్యారని, అలాగే బీడీ కార్మికుల జీవన వృత్తి 3,000 రూపాయలు పెన్షన్ విధానం ద్వారా 6,000 రూపాయలు ఇచ్చి కార్మికులకు అండగా ఉండాలని తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ రాణా ప్రతాప్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులపై జీఎస్టీ పన్ను విధించి వారిని పూర్తిగా ముంచే ప్రయత్నం చేసిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బీడీ కార్మికులకు నెలకు 3,000 రూపాయల జీవన వృత్తి, 6,000 పెన్షన్ రూపంలో ఇచ్చి వారికి తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. మూతిని దూడుస్తున్నటువంటి దాన్ని కూడా చూస్తున్నాం. బట్టలు లేకపోయినా పిల్లగాడిని ఎత్తుకున్నటువంటి ఆమె సంఖ్యల నుంచి ఆ నాయకుడు ఎత్తుకొని ముద్దాడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కేవలం మేము ప్రజల కోసమే చెప్పుకోవడానికి, నమ్మించడానికి, మీకు భ్రమలు కలిగించడానికి మాత్రమే చేస్తున్నటువంటి చర్య తప్ప ఇంకొకటి కాదు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, ఐఎఫ్టియు నాయకులు దాసు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ వేల్పూర్ సూపర్వైజర్ నీరజ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఓటర్ అవగాహన సదస్సును అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ వేల్పూర్ సూపర్వైజర్ నీరజ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా దివ్యాంగుల నోడల్ అధికారి శ్రవంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల రోజు దివ్యాంగులు ఏ విధంగా ఓటు వేయాలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దివ్యాంగులు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వేల్పూర్ అంగన్వాడీ సూపర్వైజర్ నీరజ మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో దివ్యాంగులకు ఎన్నికలలో భాగంగా ఓట్లపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. దివ్యాంగులు తమ ఓటు హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిడిపిఓ సుధారాణి, ఏసీడీపీఓ స్వర్ణలత, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ఇష్టం అంటే ఇది దానికి వెయ్యమని చెప్పాలి, నీకు ఇష్టమైన దానికి వెయ్యమని చెప్పాలి. అన్నిటికీ వాళ్ళు ఒకటే దానికి ఇష్టమైన వాళ్ళకి వేసుకోండి, అదే ఇష్టమైన వాళ్ళకే. కానీ ఎవరికి ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈరోజు ఠానా కలాన్ గ్రామంలో ఇంటి మరియు నీటి పన్నుల వసూళ్లపై ఇంటింటికి తిరుగుతూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటి మరియు నీటి పన్నులు సకాలంలో కట్టాలని ప్రజలకు తెలియజేశారు. స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఇన్ఛార్జ్ ఈఓపీ ఆర్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలనుసారం మండలంలో రోజు ఒక గ్రామంలో ఈ స్పెషల్ డ్రైవ్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. సకాలంలో ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ రోజు గ్రామంలో సుమారు 30,000 రూపాయల వరకు పన్నులు వసూలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నగేష్, దుర్గా ప్రమీల, నాగేశ్వరరావు, సిరాజ్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దానికి కావలసిన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఐసీడీఎస్ సిడిపిఓ ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో దివ్యాంగులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి రావడానికి ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని, స్వేచ్ఛాయుత వాతావరణంలో దివ్యాంగులు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. అవగాహన ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆరమూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4048 పీడబ్ల్యూడి దివ్యాంగుల ఓటర్లను గుర్తించడం జరిగింది. ఈ దివ్యాంగుల ఓటర్లందరికీ మన పోలింగ్ స్టేషన్ వైజ్ ర్యాంపు సౌకర్యము, వాకింగ్ సౌకర్యము ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దివ్యాంగుల ఓటర్కి సంబంధించి 2 వాలంటీర్స్ని ప్రతి పిఎస్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఎఫ్టీయు జిల్లా కార్యదర్శి జి మల్లేష్ మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి కార్మికునికి నెలకు 3,000 రూపాయల జీవన భృతిని, ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెల 6,000 రూపాయల పీఎఫ్ పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆధార్ సమస్యలు, ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. వివిధ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సీతారాం, ఫారూక్, వెంకటలక్ష్మి, తులసమ్మ, సావిత్రి, రవీందర్ గౌడ్, గంగామణి, భూమాగౌడ్, రుక్మిణి, సుమా, లక్ష్మి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ కవిత ఆడపడుచు అఖిల తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. నగరంలోని 2వ డివిజన్ కంటేశ్వర్లో ఎంపీ కవిత ఆడపడుచు అఖిల ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా అఖిల మాట్లాడుతూ ఎంపీ కవిత తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. మరింత అభివృద్ధి కోసం ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో ఆడపిల్లలకు అండగా నిలిచారని తెలిపారు. అంతేకాక రైతులకు ఎకరాన 5,000, వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ కవితక్క ఎంపీగా నిల్చున్నారు. భారీ మెజార్టీతో గెలవాలని అందరము కోరుకుంటున్నాము. అందుకొరకే ఇంటింటి వాడవాడగా ప్రచారం చేస్తూ నిజామాబాద్ ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ సూదం లక్ష్మి, విశాలిని రెడ్డి, శ్రావణి, లావణ్య మరియు జాగృతి మహిళలు పాల్గొన్నారు. కోటగిరి మండలం సుంకిని మరియు కొల్లూరు గ్రామాలలో జహీరాబాద్ పార్లమెంట్ తెరాస పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల అధ్యక్షుడు ఏజా సుఖాన్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కోటగిరి మండలం సుంకిని మరియు కొల్లూరు గ్రామాల్లో జహీరాబాద్ పార్లమెంట్ తెరాస పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఏజా సుఖాన్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీబీ పాటిల్ గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ప్రచార అస్త్రంగా అమలు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 16 సీట్లు పార్లమెంట్ తెరాస అభ్యర్థులను గెలిపించినట్లయితే కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటింటా వివరిస్తూ ప్రచారం చేస్తూ ఎంపీగా బీబీ పాటిల్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇక్కడ మంచి మెజార్టీ రావడం జరిగింది. అలాగే మా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా బీబీ పాటిల్ ని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. మన కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిషోర్ బాబు, కోటగిరి మాజీ సర్పంచ్ స్వరూప, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, శంకర్ పటేల్, చాకూరి గంగాధర్, పీర్పూర్ గంగాధర్, అమీర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని కందకుర్తి చౌరస్తా వద్ద ఈ నెల 30వ తేదీన అంటే శనివారం రోజున టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బహిరంగ సభ నిర్వహిస్తున్నందున సభ మైదానం ఏర్పాట్లను పరిశీలించారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. నవీపేట్ మండల కేంద్రంలోని కందకుర్తి చౌరస్తా వద్ద ఈ నెల 30వ తేదీన శనివారం రోజున టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన నవీపేట్ మండల కేంద్రంలో నిర్వహించే సభకు మండలంలోని అన్ని గ్రామాల నుండి పార్టీ శ్రేణులను, సానుభూతిపరులను చైతన్యపరిచి సభకు తరలిస్తామని అన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సభకు మండలం నుండి సుమారు 15,000 మంది ప్రజలు వస్తారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సైనికుల్లా పనిచేసి గ్రామాల నుండి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కువ సంఖ్యలో తరలించారన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నవీపేట మండలం నుండి అత్యధిక మెజార్టీ అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త పనిచేస్తున్నామన్నారు. కవితక్క నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమంతో పాటు విద్యార్థులకు గ్రంథాలయాలు, బయట దేశంలో చిక్కుకుపోయిన తెలుగు వారిని రప్పించారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొంది దేశం దృష్టిని కవితక్క ఆకర్షించిందని అన్నారు. ఈ నెల 30న నిర్వహించే సభకు ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సంస్థలు స్థాపించి ఒక జాగృతి సంస్థతో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు చేయడమైతేమి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద పార్లమెంట్లో తన గలమెత్తడమేమి, పార్లమెంట్లో ఉన్నటువంటి 542 సభ్యుల్లో తాను కూడా ఇంపార్టెంట్ వ్యక్తిగా అక్కడ ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తెచ్చుకోవడం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్పీకర్లు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తన ప్రసంగాన్ని అక్కడ మహిళల గురించి కానీ మానవ వనరుల గురించి కానీ తన సందేశాన్ని అక్కడ ఇంపించడంలో కానీ. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, మోహన్ రెడ్డి, నర్సింగ్రావు, దేవిదాస్, తెట్టు పోషెట్టి, శ్రీనివాస్, అల్తాఫ్, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కు మద్దతుగా దళితులు, ఒంటరి మహిళలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో 200 పెన్షన్ ఉంటే సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేయడం జరిగింది. ఒంటరి మహిళలు 1000 రూపాయల పెన్షన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి సీఎం కేసీఆర్ 2016 రూపాయలు ఇస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చెలి నిలయం, ఒంటరి మహిళలు, ఎంఆర్పీఎస్ సభ్యులందరూ పార్లమెంట్ అభ్యర్థి కవితకు మద్దతిస్తూ ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. మరి ఇప్పుడు కూడా పెద్దయిన కేసీఆర్ గారు ఒక దూర ఆలోచన పెట్టుకొని ఏదైతే కాళ్ళు చేతులు అన్నీ బాగున్నోళ్ళే 1000 రూపాయలు సరిపోతలేవు అనుకుంటున్న తరుణం లోపల మరి వెనకంతులో ఎవరు లేని మొగదిక్కు లేని ఆడవారికి మరి 1000 రూపాయలు సరిపోవు కాబట్టి 2016 రూపాయలు మేము ఇస్తామని ప్రకటించడం ఇది హర్షించదగ్గ విషయం. దీనికి జోగిని యొక్క సొసైటీ, చెలి నిలయం సొసైటీ తరఫున మా ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మోపాల్ మండలంలోని నర్సింపల్లిలోని ఇందూర్ తిరుమల దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మోపాల్ మండలంలోని నర్సింపల్లిలోని ఇందూర్ తిరుమల దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అగ్ని ప్రతిష్ఠ చేసిన వేద పండితులు ఈ సందర్భంగా యాగశాలలో హోమం నిర్వహించారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 29న స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ స్వాహా. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దిల్రాజ్, ఆలయ నిర్మాత నరసింహారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత ద్వారా క్షత్రియులకు ఎంతో మేలు చేకూరుతుందని, రాష్ట్ర స్థాయిలో సైతం గుర్తింపు టీఆర్ఎస్ పార్టీ వల్లనేనని అన్నారు. క్షత్రియుల పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ బాలకిషన్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ పండిత్ ప్రేమ్ కు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ బాలకృష్ణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ద్వారా క్షత్రియులకు ఎంతో మేలు జరిగిందని, హైదరాబాద్ లో ఎకరం స్థలంతో పాటు 75 లక్షల రూపాయలు ఇచ్చి క్షత్రియ భవన్ నిర్మాణం కోసం కృషి చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, తాము పొందిన మేలు ఎప్పుడు మర్చిపోమని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. మా సమాజానికి 30 కుంటల భూమిని ఉప్పల్ బగాయత్లో మరియు 75 లక్షల రూపాయల నగదును గవర్నమెంట్ ద్వారా మాకు అందించినారు. దానికి కృతజ్ఞతగా మా యొక్క విధి అనుకోనే మేము ఈరోజు ఆర్మూర్కు రావడం, మా బంధువులందరినీ కలిసి అందరికీ మనము అందరం కవితమ్మ గారికి ఓటు వేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు మదన్ మోహన్, రెడ్డి ప్రకాష్, టీఆర్ఎస్ నాయకులు కాంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలకు చెందిన పలువురు రజక సంఘం నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మానసా గణేష్ ఆధ్వర్యంలో ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎంపీ కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప కార్యదర్శి యశ్వంత్ గారు, జాయింట్ సెక్రటరీ నరసింహరావు గారు, ఎన్ శ్రీను గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ సాహిబ్ గారు, రజక ఐక్యవేదిక వారందరికీ కూడా పేరు పేరున
మరి కవితక్క గారిపై విశ్వాసంతో వారిపై నమ్మకంతో మరి ఈ రోజు సంపూర్ణంగా మద్దతు తెలపడానికి కొనుగోలుదారులు పాలకవర్గం పసుపు రైతుల్ని దోచుకుంటున్నారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ ధ్వజమెత్తారు. నగరంలోని మార్కెట్ యార్డ్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతుల మార్కెట్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పసుపు పంటను రైతులు 9 నెలలు ఎంతో శ్రమకోర్చి పవిత్రంగా పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పుల పాలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 50 నుండి 70,000 రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. అంతంత మాత్రంగా ఉన్న ధరల్లోంచి కొనుగోలుదారులు మార్కెట్ పాలక వర్గం దడ్వాయి పేరుతో దోచుకుంటున్నారు. అట్లాగే కొనుగోలు చేసిన తర్వాత 100కి 2 రూపాయల చొప్పున కట్ చేసుకుని రైతులకు చెల్లించిన వైనం తెలిసిన అధికారులు కిమ్మనకుండా వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుని రైతులకు టోపీ పెడుతున్నారు. అందరూ కూడా రైతే రాజని చెప్పేసి పొగడని రోజంటూ లేదు. కానీ ఆ రాజుని పిచ్చగాడిగా తయారు చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకుండా ఈ రోజు తిరిగి రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆర్మూర్ ఏరియా, జగిత్యాల ఏరియా పసుపు నాణ్యతని మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు ఒకనాడు ఒక క్వింటాల్ పసుపు అమ్మి ఒక తులం బంగారం తీసుకుపోయిన రోజులు మా పెద్దలు చెప్తూ ఉంటే మేము ఆశ్చర్యపోతున్నాం. ఇప్పుడు మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు తొర్లికొండ గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 42,419 రూపాయలు పన్నుల ద్వారా వసూలు చేశారు. దాంట్లో ప్రతిరోజు మనకు 25,000 రూపాయల టార్గెట్ కలెక్షన్ ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఈ గుడిగాపు ఏరియా నందు ట్యాక్స్ కలెక్షన్ బృందము తిరగడం జరుగుతున్నది. అందులో ఇప్పుడు ఇక్కడ సీసీ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, మా లైట్ల గురించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అవి కూడా ఈ కొత్త బాడీతోని తొందరలో పరిష్కారం చేస్తామని ఇక్కడ గల్లీ వాసులకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్డీసీ శాంతాకుమార్, సెక్రటరీ రాజేశ్వర్, శ్రీధర్, మనోహర్, సతీష్, కారోబార్ సంతోష్, సుభాష్, గ్రామ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, వార్డు సభ్యులు నాగరాజు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పెద్ద కొడప్కల్ మండలంలోని చిన్న తక్కడపల్లి, బేగంపూర్, కస్లాబాద్ గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ తెరాస ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో 2 విద్యుత్ వైర్లను మొఘా నుండి మెనూర్కి వెళ్తున్న ట్రాక్టర్కి నిప్పు అంటుకుంది. ట్రాక్టర్లో ఎండిన జొన్న చొప్ప ఉండడం వల్ల 2 వైర్లను తాకడంతో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో అగ్ని ప్రమాదక సిబ్బంది వచ్చి నిప్పును ఆర్పేశారు. పోషణ్ అభియాన్లో భాగంగా ఈరోజు కిసాన్ నగర్లో కమ్యూనిటీ లెవెల్లో కిషోర బాలికలకు మరియు గీతాశ్రమంలోని వృద్ధులకు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ నీళ్లలో కలుపుకుని త్రాగాలని దాని ప్రాధాన్యతను వివరించడం జరిగింది. వడదెబ్బ, నీళ్ల విరేచనాలకు ఇది బాగా పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీచర్లు విజయ, సుజాత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లోని మామిడిపల్లిలో గల తలంద హై స్కూల్లోని విద్యార్థులకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇంగ్లీష్ కౌన్సిలింగ్ సౌజన్యంతో విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు 45 మంది విద్యార్థులు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించడం జరిగిందని, అలాగే వారికి ప్రశంస పత్రాలు అందించి వారిని ప్రోత్సహించాలని పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల బృందం, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో జరగబోయే ఎంపీ ప్రచార సభ ఏర్పాట్లను నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. సభకు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, డార్లింగ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మోర్కాడ్ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో సెక్రటరీ జావేద్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్ ఆనంద్ రజిత సమక్షంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వాటర్ మెన్లకు సూచనలు చేయడం జరిగింది. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పని చేయాలని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,450 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,950 రూపాయలు. ముద్ద వెండి కిలో ధర 41,000 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 410 రూపాయలుగా ఉంది. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,000 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 390 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీ కవితపై ప్రతిపక్షాలు కుట్ర పన్నాయి. పసుపు బోర్డు సాధనకు రైతులతో కలిసి పోరాడింది ఎంపీ కవితే. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముగిసిన ఎంపీ లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ, బరిలోంచి తప్పుకున్న 4 అభ్యర్థులు. 185 మందిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 4.5 ఏళ్లలో చేసి చూపించాం. మరోసారి ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి డిచ్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ కవిత. ఎన్నికల నియమావళి అందరూ పాటించేలా చూడాలి. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన పెంచాలి. సమీక్షా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ కార్తికేయ. వర్ణి మండలంలో అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఇందూర్ తిరుమల దేవస్థానం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గం PRTU నాయకుని గెలుపు. సంబరాలు జరుపుకున్న ఉపాధ్యాయ సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.